పండుగకు ఊరికి రాలేదని మా వాళ్ళు అలిగిర్రు. మొన్నటి సంది ఏమాయ పిల్ల వస్తున్నావా లేదా అని ఒకటే ఫోన్లు చేసిర్రు. ఇక వశం కాక స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చున్నా. ఊరికి రాలేదని మా వాళ్ళు పందెం కోడి తీరగానే ఎగురుతుర్రు. ఏం చేస్తాం, డ్యూటీ ఉన్నదాయే. కానీ ఊర్లలో ఈసారి పండుగ మస్తు జోరుగా నడుస్తుంది. మా అక్కశేన్లలో ఆటలు పాటలు ముగ్గులు చూడనీకి రెండు కళ్ళు సరిపోతలేవు అన్నట్టు లీడర్ సాబులు కూడా గట్టినే చేసుకుర్రు పండుగ. చూద్దాం పండ్రి వాళ్ళ సంబరం. ఉత్తప్పుడు మీటింగుల మీద మీటింగులతోని గడియ పురుసతు లేకుండా ఉంటారు సార్లు. అసోంటిది సంక్రాంతి పండుగకు మాత్రం అన్ని పక్కకు పెట్టి రంగంలోకి దిగుతుంటారు. ఇట్లనే సీఎం సార్ కానుంచి సురువు చేస్తే మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ పండుగ సంబరాలు జోరుగా చేసుకున్నారు. ఎంత రికాము లేని పనులున్నా ఆట సంక్రాంతి పండుగకు మాత్రం సొంతూరు నారావారిపల్లెకు ఇడవకుండా పోతుంటాడు బాబు సారు. ఇట్లనే ఈసారి కూడా నారావారిపల్లెలో పండుగ గట్టిగానే చేసిండ్రు. ఆడోళ్లకు ముగ్గుల పోటీలు, చిన్న పొలగాన్లకు ఆటల పోటీలు జోరుగా నడిచినాయి. అటు అనకాపల్లిలో హోం మంత్రి అనితక్క పండుగ సంబరాలు గట్టిగానే చేసింది. తొలుత ముగ్గులేసింది, అటెనక సల్వకాన్ల అద్దాలు పెట్టుకొని తలపాగా చుట్టుకొని ఎడ్ల బండి ఎక్కి అల్చల్ చేసింది. అంతేకాదు ఇక జుడర్రె కేరళ డప్పులు గట్టిగానే వాయించింది అక్క. అటు భీమవరం దిక్కు డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు సారు పండుగ గట్టిగానే చేసిండు. 40 ఎకరాలలో ఏర్పాట్లు చేసిండ్రాట. అన్నిటికి మించి కోడి పందాలు జోరుగా నడిచినాయి. తతిమ మంత్రులు కూడా సొంత నియోజకవర్గాలలో పబ్లిక్ తోని కలిసి ధూమ్ధామ్ చేస్తుండ్రు. పండుగ పూట కడప ఎమ్మెల్యే మాధవెక్క కబడ్డీ ఆడింది. కబడ్డీ అనుకుంటా కూతకు పోయిన అక్కను ఆమె ఇంటి ఆయననే అవుట్ చేసిండు. ఇక అటు పండుగకు సొంత నియోజకవర్గం నగరికి పోయిన మాజీ మంత్రి రోజక్క ఇంటి ముంగట భోగి మంటలు వేసుకొని ఇంటి వాళ్ళు అందరితో కలిసి ఆడిపాడింది. ఇటు తెలంగాణలో కూడా లీడర్ సాబులు పండుగకు ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు పబ్లిక్ తోని కలిసి సందడి చేస్తుండ్రు. అటు ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ సారు కూడా జోరుగానే చేసిండు పండుగ. సెంటర్ మంత్రి మురుగన్ సార్ ఇంటికి పోయిండు పెద్ద సారు. తమిళోళ్ళ పద్ధతిలో పండుగ చేసుకున్నాడు. కట్టెల పొయ్యి మీద కుండ పెట్టి మంచిగా బెల్లం గిట్టేసి గరం గరం పొంగలి వండిండు. అటెనక గోవులకు పూజలు చేసిండు. సారుతోని కలిసి మిగిలిన సెంటర్ మంత్రులు కూడా పోయిండ్రు. గిట్లా చిన్న పెద్ద లీడర్ సాబులంతా ఊర్లల్లో పబ్లిక్ తోని చుట్టాలు పక్కాలు అందరితోని కలిసి పండుగ మస్తు జోరుగా చేసుకుంటుర్రు ఈసారి. మీరేమైనా అనుర్రి, మన లీడర్లకు ఉన్నంత టాలెంట్ వేరే రాష్ట్రాల్లో ఉన్న ఏ లీడర్లకు లేదు. నేనైతే ఎవరితోనైనా షరతు కడతా. అరే ఏం టాలెంటు. ఎక్కడికి పోయినా ఎక్కడ ఉన్నా మన లీడర్ల హల్చల్ తగ్గేదేలే అన్నట్టే ఉంటుంది. వాళ్ళకు వాళ్ళే సాటి, వాళ్ళతోని వాళ్ళకే పోటీ. అందులో మాజీ మంత్రి అంబటి రాంబాబు సారు రంగంలోకి దిగిండంటే ఇక ఆగవట్టుడు ఎవ్వల వశం కాదు. అలా చూడుర్రి అంబటి సార్ అదిరేటి స్టెప్పులు. సారు ఉత్తకొస్తే ఎట్లా? అందుకే పండుగకు గట్టిగానే తయారైన ఓ గంగిరెద్దును పట్టుకొని రంగంలోకి దిగిండు. ఇక చూడరే స్టెప్పులు ఎట్లేసిండో. అది అట్లుంటది మరి అంబటి సారుతోని. అధికారంలో ఉన్నా లేకపోయినా తగ్గేదేలే అన్నట్టే ఉన్నది కదా సార్ ఆట అనుకున్నారు చూసిన వాళ్ళంతా. అచ్చం సినిమాల యాక్టర్లు చేసినట్టు యాక్టింగ్ చేసుకుంటా మరీ స్టెప్పులు వేసిండు. ఇక సారు స్టెప్పులు వేసింది ఏదో సినిమా పాటకు కావచ్చు అనుకున్నారు. సర్కారు వాళ్ళ మీద తానే ఓ పాట పాడిచ్చి దాంట్లో కూడా దుబ్బెత్తి పోసుకుంటా డ్యాన్స్ చేసిండు. అంబటి సారా మజాకా అన్నట్టే ఉన్నది పోన్రి ఆ డ్యాన్సు. 1 దెబ్బ 2 దెబ్బలు 3 దెబ్బలు కూచిపూడి భరతనాట్యము బ్రేకులేసే డ్యాన్సు అన్ని కలిపి రోట్లేసి రుబ్బినట్టే చేసిండు. సారు యాక్టర్ అయ్యేది పోయి లీడర్ అయ్యిండు గాని నిజంగా సినిమా యాక్టరే అయ్యింటే మాత్రం గిసోంటి అద్భుతమైన డ్యాన్సులు చూసి ఆడియన్స్ ఎంత మురిసిపోయేటోళ్ళు. ఎంతైనా అంబటి సారే. తతిమ లీడర్లు పబ్లిక్ ల టాలెంట్ చూపిమంటే సిగ్గుపడుతుంటారు కానీ చౌరాస్తాల 400 మంది పబ్లిక్ ఉన్న చెమటలు వచ్చేటట్టు చేసిండు సారు డాన్స్.
ఎప్పటికీ సారు సత్తెనపల్లిలో సంబరాలు చేసేది. కానీ వచ్చే ఎలక్షన్లల్లో అంబటి సారు గుంటూరుకెంచి పోటీ చేస్తాడట. అందుకే ఈసారి గుంటూరులో పెట్టిండు ప్రోగ్రాము. ఇంకో ముచ్చటేంటిదంటే డిప్యూటీ సీఎం పవన్ సార్ చేయబట్టే అంబటి సారు మస్తు ఫేమస్ అయ్యిండట. ప్రధానంగా నేను గుర్తు రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. నేను సంక్రాంతికి డ్యాన్స్ చేస్తే నన్ను సంబరాల రాంబాబు అన్నాడు. దాంతోపాటు బ్రో అనే సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి గేలి చేయడానికి ప్రయత్నం చేశాడు. మొన్నేమో ఆయనే డ్యాన్స్ చేశాడు. ఆయన సినిమా యాక్టర్ నా మీద కౌంటర్ చేయటం వల్లనే సంక్రాంతి సంబరాలకు అంత ప్రాముఖ్యత వచ్చింది. సంబరాల రాంబాబుకి కూడా అంత ప్రాముఖ్యత వచ్చింది. నేను సంబరాల రాంబాబు అని పవన్ కళ్యాణ్ గారు అంటే అవును నేను సంక్రాంతి సంబరాలు చేస్తాను కాబట్టి సంక్రాంతి రాంబాబునే అని చెప్పి నొక్కి ఒక్కాణించాను. కాదన్నట్టు తాను సంబరాల రాంబాబునే అని సారే అందరి ముంగట ఒప్పుకున్నాడు. ఏమైనా సంక్రాంతి పండుగకు అందరు లీడర్ల సంబరాలు ఒక ఎత్తు అయితే అంబటి సార్ సంబరాలు ఇంకొక ఎత్తు అనుకుంటారు పబ్లిక్. సర్పంచ్ అంటే సర్పంచ్ ఓట్లు ఒడిచినాయి. ఇక మిగిలింది ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఓట్లు. రేపో మాపో గవీటికి కూడా నోటిఫికేషన్ వస్తుందనేటి ముచ్చట్లు కూడా వినబడుతూనే ఉన్నాయి. అందరూ అనుకున్నట్టే అన్ని పార్టీల లీడర్లు కూడా పబ్లిక్లో తిరుగుతూనే ఉన్నారు కూడా. అప్పుడే అందరేమో కానీ ఇక సీఎం సార్ కూడా పబ్లిక్లో తిరిగేందుకు తయారైతుండు. రైట్. సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇంకో కార్యం ముంగటేసుకుండు. ఏందంటారా, జిల్లాలు దేశాలు తిరిగేటి కార్యం. ఆవు ఓ 15 వద్దులు ఎవరికి దొరకడాటిగా. ఇది నేనంటున్న మాట కాదుల్లో కుర్దు గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన ముచ్చటే. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడ కూడా ఇప్పటికే. ఈ నెల 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు అంటే ఓ 15 వద్దులు ఫుల్ బిజీ సారు. 16వ తారీఖు నాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతాడు సీఎం సారు. 17వ తారీఖు నాడు మహబూబ్ నగర్ జిల్లాలో, 18వ తారీఖు నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తిరిగేటి కార్యం ఉంటది. పోయిన కాడల్లో కొత్త పనులకు శంకుబండలు బాతుడు, అయిపోయిన పనులకు పడదాలు కుందుడు, మీటింగులు పెట్టుడు, పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పుడు, పడిపడనోళ్లను పొట్టు సాపించుడు. అయ్యాల పొద్దు కాల పాలేట్ల మీటింగ్ గొడవంగానే ఆడికెంచి సీదా మేడారానికి. ఇక ఆడ మంత్రులతోని మీటింగ్ ఉంటది. అదే క్యాబినెట్ మీటింగ్ అన్నట్టు. అయ్యాల మా పాన్నే నిద్ర చేస్తాడు కూడా. మళ్ళా తెల్లారి ఇంటితోని కలిసి మేడారం తల్లుల గదిల కాడ పూజలుంటాయి. అవి ఒడవంగానే మాపటిలి మంత్రి శ్రీధర్ బాబు సార్తోని కలిసి లావోస్ కు ప్రయాణం. 23వ తారీఖు దానికి అక్కడనే ఉంటాడు సారు. ఆడ పెట్టేటి పెట్టుబడుల మీటింగ్ల మాట్లాడతాడు కూడా. మనదానికి ఏమన్నా పెట్టుబడులు పట్టుకొస్తాడో ఎట్టనో మరి. ఇక ఆడ తిరిగేటి కార్యం ఒడవంగానే ఆడికెంచి సీదా అమెరికాకు. ఫిబ్రవరి 1వ తారీఖు దానికి అన్నే ఉంటాడట సారు. అంటే ఈ నెల 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు ఎవరికి దొరకడన్నట్టే. పెద్ద ముచ్చట ఏంటంటే బయటికి పోతే మళ్ళీ వచ్చేటాళ్ళకు జాతర ఉండదో అనుకున్నట్టుండు కావచ్చు. అందుకనే ముందుగానే మేడారం తల్లుల గద్దెల కాడ పూజలు కూడా ఒడిపించుకున్నా అనుకోరాదు. గట్టిగా 2 వారాలు కూడా లేదు మేడారాల జాతరకు. మొక్కులు తీర్చుకునేందుకు అన్ని తీర్ల ఇకమతులు చేసుకుంటుర్రు భక్తులు. మేడారం తల్లుల కడికి పోవాలి, నిలువెత్తు బంగారం జోకియాలి, తల్లుల్ని దర్శనం చేసుకోవాలి, మళ్ళా కొత్త మొక్కులు మొక్కుకోవాలి అన్నట్టే ముందుగాలే మేడారానికి బండ్లు కడుతుర్రు మనోళ్ళు. మేడారం పెద్ద జాతరకు ఇంకో 2 వారాలు దాకుంది కానీ ఇప్పుడైతే గుడి మెలిగే పండుగ నడిచింది. ఎట్లెట్లయితుందో ఆర్సుకునొద్దాం పారి. రైట్. మేడారం తల్లుల జాతరకు మొదటి ఘట్టం సాలైంది. బుధవారం నాడు గుడి మెలిగేటి పండుగ, అదే గుడిని శుద్ధి చేసేటి కార్యం ఒడిచింది. తల్లుల జాతరకు ఓ 15 వద్దుల ముందుగానే గుళ్ళను శుద్ధి చేస్తారన్నట్టు. అగో గట్ల మేడారంలో సమ్మక్క గుడిని, కన్యపెల్లిలున్న సారలమ్మ గుడిని వనదేవతల పూజారులు శుద్ధి చేసేరు. సమ్మక్క గుడిని సిద్ధపోయిన కొక్కెల వంశపోలు శుద్ధి చేస్తే సారలమ్మ గుడిని కాక వంశపోలు శుద్ధి చేసేరు. అటంక ఆడబిడ్డలు అడవిలకేంచి ముందుగానే తెచ్చిన పుట్టమట్టితోని గుళ్ళను అలికి ముగ్గులేసి ముద్దుగా సింగారిచ్చిరు కూడా. దీంతో మేడారం జాతర పనులు సులువైతాయి అన్నట్టు. గుడి మెలుగుట అంటే మనకు కావాల్సినటువంటి సమ్మక్క సారక్క సంబంధించినటువంటి పూజా సామాగ్రి, అలాగే భద్రపరిచేటువంటి భవనాన్ని శుద్ధి చేస్తామన్నమాట. ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటంటే మా ఇంటి ఆడపడుచులు, ఆడబిడ్డలు, కుల పెద్దలు అందరం ఉదయాన్నే లేచి తలంటూ స్నానం చేసి మరి నూతన వస్త్రాలు వరించి మరి దేవత యొక్క పూజా సామాగ్రిని అలాగే పూజా మందిరాన్ని శుభ్రం చేసి మరి ఈ రోజుతోటి మరి ఎదురు చూసినటువంటి సమ్మక్క సారక్క జాతర ప్రారంభం, అంకురార్పణ అని చెప్పవచ్చు. ఇక ఇప్పటి సంది జాతర ఒడిచేటాలకు దిన మందిరాలలో పూజలు అయితేనే ఉంటాయి. తెల్లందనక డోర్లీలతోని కొలువు చేస్తారు. ఇది ఒడిచినాక ఈ నెల 21వ తారీఖు నాడు మండమెలిగేటి పండుగ, 27వ తారీఖు నాడు పగిడిద్దరాజు జంపన్నలు మేడారానికి ప్రయాణమవుడు, 28వ తారీఖు నాడు సారలమ్మ గోవిందరాజులు గద్దెల మీదకొచ్చుడు, 29వ తారీఖు నాడు సమ్మక్క గద్దెనెక్కుడుంటది, 30వ తారీఖు నాడు బెల్లం మొక్కులు, 31వ తారీఖు నాడు దేవతల వనప్రవేశ కార్యం, ఫిబ్రవరి 4వ తారీఖు నాడు తిరుగువారం పండుగ, అదే నెలవారం పండుగ అవుతుంది అన్నట్టు. ఇది అంతిన్నాక మీకు కూడా ఓ పాలి పోయేస్తే మంచిగుండా అనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఓ పాలి పోయిరాని తేలిక చూసుకొని మరి.
కార్తీక మాసంలో దీక్షలు షురువైతే సంక్రాంతి నాడు మకర జ్యోతి వరకు బగ్గ తరలొస్తుంటారు అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు. మకర జ్యోతి దర్శనంతో ఏం అయిపోదు. జ్యోతి కానొచ్చినాక 4 ఒద్దులకు మెట్ల పూజ ఒడిచినాక స్వామివారి దర్వాజలు మూస్తారు అన్నట్టు ఈసారి మకర జ్యోతి దర్శనాలకు పోయేటి భక్తుల సందడి ఎట్లుంది, జ్యోతి దర్శనానికి సౌలతులు ఏమేం చేసిర్రు అనేదంతా తెలుసుకోవాలి కదా. చలో శబరిమల. అయ్యప్ప భక్తులకు మకర జ్యోతి దర్శన భాగ్యం దొరికింది. ఆవు శబరిమలలో అయ్యప్ప మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. ఇయాల ఇరుముళ్ళు కట్టుకొని దివ్య జ్యోతిని కండ్లార చూసేందుకు బగ్గగా పడ్డారు అయ్యప్ప భక్తులు. గట్టొచ్చిన అయ్యప్ప స్వాములకు మకర జ్యోతి దర్శన భాగ్యం దొరికింది అన్నట్టు. పతేడు మకర సంక్రాంతి నాడు శబరిమల కొండలకు ఎదురుగున్న పొన్నాంబల మేడ మీద మకర జ్యోతిని వెలిగిస్తారు. అట్టనే ఈ ఏడు కూడా పదనం దిట్ట పందలంలున్న పందలం రాజప్రసాదం కేంచి తిరుమల గుడి దానక స్వామివారిని అలంకరించేటి తిరువాభరణాలు ఊరేగించుకుంటూ వస్తారు. మస్క చీకటి పడేటాళ్లకు సన్నిధానానికి చేరుకుంటారు స్వాములోరు. అటెంక కొండ మీద 3 మాటల దివ్యమైన మకర జ్యోతిని కండ్లార చూసేటి భాగ్యం దొరుకుతుంది అయ్యప్ప భక్తులకు. అట్టియాల పొద్దుకాల 6:25 6:55 నడుమ దర్శనం ఇచ్చింది మకర జ్యోతి. సూర్యుడు మకర రాశిలోకి వచ్చేటాళ్లకు ఈ జ్యోతి దర్శనం దొరుకుద్ది అనేది అయ్యప్ప భక్తుల నమ్మకం. ఈ జ్యోతి దర్శనానికే ఇరుములు నెత్తిన పెట్టుకొని వచ్చిర్రు అన్నట్టు అయ్యప్ప మాల లేసిన భక్తులు. ఇంకేముంది, మకర జ్యోతిని కండ్లార చూసినాక అయ్యప్ప మాలధారణ దీక్షను విరమించారు. గాని ఇంతకు మునుపు మకర సంక్రాంతి నాడు స్వామివారి దర్శనానికి ఆంక్షలు లేకుండే, ఆగబట్టులు లేకుండే. గాని ఏడట కాదుల్లో ఆంక్షలు పెట్టిరు భక్తులకు. 14వ తారీఖు నాడు స్వామివారిని దర్శనం చేసుకునేటి భాగ్యం ఉత్తమ 30,000 మందికే దొరికింది. అది కూడా ఆన్లైన్ లో బుకింగ్ చేసుకున్న వాళ్ళకే. మళ్ళా ఇగేటు జ్యోతి దర్శనం ఓడిచింది కదా, ఇక గుడిని మూస్తారేమో అనుకునేలో అట్టే ఉండదు. జనవరి 20వ తారీఖు దాకా దర్శనం చేసుకోవచ్చు. జ్యోతి దర్శనానికి పోయేటోళ్ళేడు దగ్గరికి చూస్తారు కానీ కడమోళ్ళు అయితే టీవీలలో చూసి మనసు తుర్తి చేసుకోవాల్సిందే. మళ్ళా ఇక ఇప్పుడు బొవ్వాలన్నా పోయేటందుకు వశపడదు కానీ ఏటికైతే టీవీలలో చూసి తుర్తిపడు. పోబుద్ది అయితే మళ్ళీ వచ్చే ఏడు చూద్దాం ఇక సల్లగా బత్తే. సంక్రాంతి పండుగకు ఊరూరికి ముగ్గులు, ఆటలు పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు. అబ్బో చిన్నగా లేదు. ఊళ్ళ పొంటి అక్కశెల్లెళ్ళు అన్నదమ్ములు మస్తు జోరుగా చేసుకుంటుర్రు పండుగను. భోగి పండుగ గోలిగే ఇంటికాడ పొద్దుగాల అక్కశెల్లెళ్ళు పూజలు చేసుకొని భోగి మంటలు వేసుకుర్రు. ఒక్క ఇంటి పట్టు నుండి పూజలు చేసుకున్నాడే కాదులో మా జోరుగా గుళ్ళ బాట కూడా పట్టిర్రు. ఊళ్ళల్లో సంబరాలు, గుళ్ళల్లో పూజలు. భోగి పండుగ గోలిగే గుళ్ళ బాట పట్టిర్రు భక్తులు. పొద్దుగాల లేచుడు, తానాలు జపాలు చేసుడు, భోగి మంటలు ముట్టించుడు, అటెంక గుళ్ళ బట్ట పట్టుడు, గుళ్ళల్లో పూజలు చేసుడు. తెలుగు రాష్ట్రాలలో ఏడ చూసినా గుళ్ళన్నీ కిక్కిర్చినాయి పొద్దుగాటికెంచి. ఆంధ్రాలనైతే నెరి, తిరుపతి ఎంకన్న, శ్రీశైలం మల్లన్న గుళ్ళు కిటకిటలాడినాయి. శ్రీశైలంలో అయ్యేటి బ్రహ్మోత్సవాలకు పండుగ గోల్గే కుప్పలకు కుప్పలొచ్చిర్రు భక్తులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి వెంకన్న స్వామి గుళ్ళే భోగి మంటలు ఎలిగిచ్చి మొక్కులు పెట్టుకుర్రు. అటెంక గోదాదేవికి పెద్ద పూజలు, అమ్మవారి కళ్యాణము. అబ్బో కన్నుల పండుగ లెక్కనే నడిచిందనుకో రాదు. గంగిరెద్దుల ఆటలు, కేరళ వాయిద్యాలు, హరిదాసుల కీర్తనలతోని మురిసిపోయారు భక్తులు. విశాఖపట్నంలో సింహాచలంలో కొలువుదీర్న సింహాద్రి అప్పన్న గుళ్ళ కూడా అంతే. సంక్రాంతి సంబురాలే సంబురాలు పూర్రి. ఆలయ గోపురం ఎదురుగా భోగి మంటలు ఎలిగించి కోలాటాలు ఆడుకుంటా ఒక మురిపెం కాదు భక్తులది. గుడి చుట్టూ రంగవాళ్ళుల సొంటి ముగ్గులు, తప్పెట గుళ్ళు, కోలాటాలు, గంగిరెద్దుల ఆటలు. అబ్బో 2 కళ్ళు సరిపోలేదనుకో రాదుర్రి. ఇటు మన కాడేమన్నా తక్కువనా? ఈడ కూడా కోమరెల్లి మల్లన్న, కొండగట్టు అంజన్న, ఆయలేని మల్లన్న గుళ్ళల కిక్కిర్షిర్రు భక్తులు. ఆయలేనిలా సంక్రాంతి పండుగ గోలిగే జాతర చాలయింది. ఆ జాతరకు బగ్గొచ్చిర్రు భక్తులు. ఒగ్గు పూజార్ల డోలు దెబ్బలతోని మారు మోగిందనుకో రాదుర్రి గుడి మొత్తం. ఆడ ఈడానేం లేదు, అంతటిట్లనే ఉంది. పండుగ నాడు గుళ్ళలకు పోయి పూజలు చేసి మొక్కులు పెట్టుకుర్రన్నట్టు. ఇక పూజలు అయిపోయినాయి, అసలు పండుగ అంతా ముంగటున్నది. అక్కల ముగ్గులు, అన్నల పెగ్గులతోని మా జరుగుంటది పండుగ. పొద్దుందాకా బడికెంచి రాగానే ట్యూషను, మళ్ళీ ఇంటికి రాగానే హోంవర్క్ అని అసలు టైమే దొరుకుతలేదు పోరలకు. కానీ ఇంతకు మునిపి ఎట్లుండే, జనవరి మాసం చాలా ఉడే ఆల్చం ఊళ్ళ పొంటి పతంగులు ఎగిరేటి. అంత పొడుగుతోని తోకబెట్టి ఎగిరేస్తే మోగుల మీద పక్షులతోని పోటీపడి ఎగిరేది పతంగి. కానీ ఇప్పటి పోరలకు అసొంటి భాగ్యం లేకపాయే. అందుకనే సంక్రాంతి పండుగ సెలవుల్లా పోరల కొరకు పతంగులు పండుగ పెట్టిర్రు పట్నంలా. అట్లా పోయి అరుసుకొని వద్దాం పారి. ఎవళ్ళెవళ్ళు గాలిపటాలు ఎగిరేసిర్రు.
ఓ రోకేమో కైట్ ఫెస్టివల్, ఇంకో రోకు ఫుడ్ ఫెస్టివల్. పట్నం పబ్లిక్ కు పండగే పండగ పొర్రి. పట్నం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మస్తు జోరుగున్నది పతంగుల పండుగ. గుడ్లగూబ పతంగి, పులి పతంగి, నక్షత్రాల పతంగి, కోడిపుంజు పతంగి, టెడ్డీ బేర్ పతంగి, సూపర్ మ్యాన్ పతంగి, చాప పతంగి, మ్యారియో పతంగి, వెంకటేశ్వర స్వామి పతంగి, డ్రాగన్ పతంగి. ఓ గిట్ల ఒక్కటా రెండా తీరు తీరు పతంగులు. మన హైదరాబాద్ పట్నంలో ఉన్న పరేడ్ గ్రౌండ్ లో పెట్టిన పతంగుల పండుగకు ఏం తక్కువ 40 దేశాలకించి గిసొంటి తీరు తీరు గాలిపటాలు పట్టుకొచ్చిర్రు గాల్లో ఎగిరేద్దానికి. మంత్రి జూపల్లి సార్ వచ్చి గాలిపటం ఎగిరేసిండు కూడా ఇయ్యాల. 3 ఒద్దులు నడిచేటి ఈ పతంగుల పండుగకు మస్తు మంది వచ్చిర్రు పబ్లిక్. పతంగులు ఎగిరేసి అలసిపోయిన వాళ్ళకు, చూసుకుంటా ఉత్తగా కూసున్నోళ్లకు ఆకలి అయితే కూడా రందేం లేదు. తీరు తీరు వంటలు దొరికేటట్టు స్టాళ్లు పెట్టిర్రు. ఏదంటే అది తినొచ్చు, అన్ని తీర్ల తిండి దొరుకుతుందాడ. ఇక్కడ పబ్లికే కాదు లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మస్తు జోరుగా ఎగిరేసిర్రు పతంగుల్ని. మాజీ మంత్రి తలసాని సీనన్న పట్నం నెక్లెస్ రోడ్ల గాలిపటం ఎగిరేసిండు గీ తీరుగా. అన్న ఎగిరేస్తుంటే పక్కపుంటున్నోళ్ళది ఓకమూరిపేం కాదు పో. ఇక పట్నంలోనేమో పతంగుల పండుగ, పల్లెల పిండి వంటలు, ముత్యాల ముగ్గులు, ఆటలు పాటలతోని మస్తు జోరుగైతున్నాయి పొర్రి 7 సంక్రాంతి పండుగ సంబరాలు.